భగీరథ మహారాజు తన పూర్వీకుల ఆత్మలకు విముక్తి కలిగించడానికి గంగదేవిని భూమిపైకి తీసుకురావాలి అని తీవ్ర తపస్సు చేశాడు. గంగ స్వర్గంలో ప్రవహించే దివ్యనది. భూమిపైకి భారీ శక్తితో వస్తే భూమి నాశనం అయ్యే ప్రమాదముంది. భగీరథుని భక్తిని గమనించిన గంగాదేవి అంగీకరించింది. కాని దేవతలు ఒక భయాన్ని చెప్పారు. గంగా ప్రవాహం చాలా బలంగా ఉంటుంది. దాన్ని ఎవరూ ఆపగలరు. అందరూ మహాదేవుడిని ఆశ్రయించారు. శివుడు భగీరథుని తపస్సును గమనించి కరుణతో గంగ భూమిని తాకే ముందు నా జటలపై పడేలా చేస్తాను అని అన్నారు. భగీరథుడు నమస్కరించాడు. గంగ స్వర్గం నుంచి ప్రళయంలా కూలిపోయింది. అదంతా శబ్దంతో శివుడి తలపై పడింది. కాని శివుడు కేవలం స్వల్పంగా చిరునవ్వు పెట్టి తన మట్టిముడి జటలను తెరిచాడు. గంగ ప్రవాహం మొత్తం శివుడి జటల్లో చిక్కుకుని శాంతంగా చిన్న ప్రవాహంగా మారి భూమిపైకి ఒలుకుతూ వచ్చింది. అలా శివుడు గంగాధరుడు అయ్యాడు. గంగని తన జటలో ధరించిన